శ్రీ గురుభ్యో నమ. అధ్యాయం 3. గురు శివో గురుదేవో గురుబంధు శరీరిణాం గురురాత్మ గురుర్జీవో గురోరన్యన్న విద్యతే యదంఘ్రి కమలద్వంద్వం ద్వంద్వతాప నివారకం తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం. సర్వ ప్రాణులకు గురువే శివుడు, గురువే దేవుడు, గురువే బంధువు, గురువే ఆత్మ, గురువే జీవుడు. గురువు కన్నా అన్యమైనది ఏదియునూ లేదు. ఏ శ్రీ గురుదేవుని పాదారవిందములు సుఖదుఖములనే ద్వంద్వములను, భౌతిక ఆధ్యాత్మిక ద్వంద్వములను నశింపజేయుచున్నవో, అలాగే అనాదిగా ఉన్న జనన మరణ మహాదుఖములను కలిగించే మహాసంసార సాగరము నుండి సులభముగా జీవుని తరింపజేయుచున్నటువంటి మహామహుడగు శ్రీ గురుదేవుల చరణములకు నిరంతరం ప్రణమిల్లుతున్నాను, స్మరిస్తున్నాను. ఏ అవతార పురుషుని చరిత్ర పరిశీలించినా అది వారి భక్తుల అనుభవాలతో ముడిపడి ఉన్నదని స్పష్టమవుతుంది. పరమాత్మ స్వరూపులైన శ్రీ పూర్ణానందుల వారి చరిత్ర కూడా ఇందుకు భిన్నంగా లేదు. భక్తుల యొక్క ప్రతి అనుభవం వెనుక దాగియున్న పరమార్థతత్వాన్ని, బోధనలను సరియైన అవగాహనతో గ్రహిస్తే తప్ప మహాత్ముల మహత్యాలను మనం తెలుసుకోలేము. సుదీర్ఘమైన 30 సంవత్సరాల కాలం స్వామివారికి సేవ చేసిన భక్త దంపతుల్లో ఒకరు బి రాధాకృష్ణమూర్తి, బిఆర్కే గారు. అతని ధర్మపత్ని శ్రీమతి అలివేలు మంగమ్మ గారు. ఈ దంపతులు తమ గురుదేవుల నుండి అమోఘమైన ఎన్నో అనుభవాలు, అనుభూతులు పొందారు. 1975 సంవత్సరంలో 5 నెలల గర్భిణిగానున్న శ్రీమతి మంగమ్మ గారికి బీపీ పెరగడం వల్ల ఆమెను శ్రీశైలం గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చగా గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించి వెంటనే డాక్టర్లు ఆమెను అడ్మిట్ చేసుకున్నారు. ఆ సమయంలోనే హైదరాబాద్లో ఉన్న స్వామివారు బిఆర్కే గారిని వెంటనే రమ్మని టెలిగ్రామ్ పంపారు. అతను హాస్పిటల్కి వెళ్ళి మంగమ్మ గారికి విషయం తెలుపగా ఆమె ఎంతో బాధపడింది. అప్పుడు అతను, నీవేమీ బాధపడుకో, స్వామివారిని తలుచుకో, అంతా వారు చూసుకుంటారులే, తోడుగా చక్రపాణి గారిని ఉంచుతాను అని తన భార్యను సమాధానపరిచి హైదరాబాదుకు వెళ్ళిపోయారు. ఇదేంటి స్వామీజీ, ఆయన కూడా అటే వచ్చారు? ఒంటరిగా నేను ఈ చిన్న పిల్లలతో ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి? అందులో నాకేమాత్రం బాగోలేదు కదా అని మనసారా వేడుకున్నది. ఆనాడు ఎలాగో హాస్పిటల్లో గడిపి డాక్టర్లు కానీ మిత్రుల హెచ్చరికను కానీ పట్టించుకోకుండా పూర్తిగా గురుదేవులపై భారం మోపి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అయితే మంగమ్మగారు బీపీతో ఎప్పుడైతే హాస్పిటల్లో చేరారో అప్పుడు ఒక చిత్రం జరిగింది. ఆ సమయంలో యూసఫ్గూడలో పిఏఓ గారింట్లో ఉన్న స్వామివారు ఉదయం 2వసారి కూడా స్నానానికి వెళ్ళి ఎంతకీ బయటకు రాకపోయేసరికి పిఏఓ గారి భార్య శ్రీమతి లలితమ్మ గారు భయపడుతూ వెళ్ళి తలుపు తట్టి ఎంత పిలిచినా వారు తలుపు తీయలేదు. భయభ్రాంతులై ఆ ఇంటి వాళ్ళు మళ్ళీ గట్టిగా తలుపు తట్టి స్వామీజీ స్వామీజీ అని పిలువుగా వారు మెల్లగా తలుపు తెరుచుకొని బయటకు వచ్చారు. వివసులై తెల్లబడిన స్వామివారిని చూచి అర్థం కాక వాళ్ళు, ఏమైంది స్వామీజీ, మీరు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, ఉన్నట్టుండి ఏమైంది అని ఉత్కంఠతో అడుగుగా వారు, నాకు బాగా హై బీపీ వచ్చింది అని మెల్లిగా చెప్పారు. వెంటనే వాళ్ళు స్వామీజీ చేయి పట్టుకుని గదికి తీసుకువెళ్ళి పడుకోబెట్టి డాక్టర్ను పిలిపించారు. డాక్టర్ వచ్చి చెక్ చేస్తే స్వామీజీకి బీపీ చాలా ఎక్కువగా ఉంది. అతను వారికి కొన్ని మాత్రలు ఇచ్చారు. అరగంట తర్వాత వారి ఆరోగ్యం మెరుగైంది. అప్పుడు లలితమ్మ వాళ్ళు, అవును స్వామీజీ, మీరు స్నానానికి వెళ్ళేంత వరకు బాగానే ఉన్నారు కదా, ఇంతలోనే డాక్టర్ను పిలిపించి మాత్రలు తీసుకునేంత ఈ బీపీ ఏమిటి, ఈ నీరసం ఏమిటి, అసలు సంగతేంటి స్వామీజీ అని అడుగుగా వారు, బిఆర్కే భార్య హై బీపీతో హాస్పిటల్లో ఉన్నది, బీపీ వలన ఆమెకు అబార్షన్ అయ్యేది, కావున నేను ఆమె బీపీని తీసుకున్నాను అని అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు స్వామివారికి మంగమ్మ గారికి ఒకే సమయంలో బీపీ వచ్చినట్లు వాళ్లకు తెలిసింది. ఇది కేవలం మంగమ్మ గారి విషయంలో మాత్రమే జరిగిన సంఘటన కాదు. 1980వ సంవత్సరం ఏప్రిల్లో ఢిల్లీలోని చల్లా కృష్ణమూర్తి గారింటికి వెళ్లిన స్వామివారు ఒకరోజు మధ్యాహ్నం భోజనాలనంతరం ఆ కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడుతూ ఉన్నట్టుండి గంభీరవదనులై అక్కడి నుండి లేచి ఆ మండుటెండ సమయంలో తమ గదికి వెళ్ళి ఆపాదమస్తకం దుప్పటి కప్పుకొని పడుకున్నారు. స్వామివారి ఆ మార్పు చూచి ఆ కుటుంబ సభ్యులు చాలా కంగారు పడ్డారు. అయినా విషయం ఏమిటని అడగటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. 2 గంటల తర్వాత స్వామివారే తలుపులు తెచ్చుకొని బయటకు వచ్చారు. అప్పుడు వారి రూపం చూచి వాళ్ళంతా భయపడిపోయారు. కోమలంగా ఉన్న స్వామివారి శరీరం అప్పుడు ముదుసలి వాళ్ల శరీరంలా ముడతలు పడి వేలాడుతున్నది. అసలు ఇప్పటి వరకు తమతో మాట్లాడి వెళ్ళిన పూర్ణానంద స్వామివారేనా వీరు అని అనుమానం వాళ్ళకు కలిగిందంటే వారి రూపంలో ఎంత మార్పు వచ్చిందో మనం ఊహించుకోవచ్చు. శరీర అవయవాలన్నీ కదులుతున్న స్వామివారిని చూచి అర్థం కాక వారితో ఇంకేం మాట్లాడాలో తెలియక కృష్ణమూర్తి గారు చివరకు, స్వామీజీ కాఫీ ఇవ్వమంటారా అని అడుగగా వారు ఇవ్వండి అని నీరసంగా చెప్పారు. వెంటనే వాళ్ళు స్వామివారికి కాఫీ టిఫిన్ ఇచ్చారు, కానీ ఏమీ అడగలేదు.
ఆ రోజు రాత్రి స్వామివారే మీరేమి కంగారు పడవద్దు, మన కేబీవీజీ తల్లి గారు చాలా ప్రమాదావస్థలో ఉన్నారు అన్న విషయాన్ని సూచించారు. ఆ తర్వాత కొన్ని నెలలు గడిచాక కృష్ణమూర్తి గారు ఆ విషయమే కేబీవీజీ గారిని అడుగ్గా అతను అవునండి, ఆ సమయంలో మా అమ్మ అనారోగ్యంతో చాలా ప్రమాదావస్థలో ఉన్నారు. ఒకరోజు మధ్యాహ్నం అయితే ఆమె చనిపోతుందని కూడా మేము అనుకున్నాం. ఆ సమయంలో నేను గురు ప్రార్థన చేయగా అప్పుడు అద్భుతకరమైన రీతిలో ఆమెకు గండం తప్పింది అని చెప్పారు. 1978లో 7 నెలల గర్భిణి అయిన చల్లా రామచంద్రరావు గారి భార్య శ్రీమతి రాజేశ్వరి గారు ప్రసవవేదన పడుతుండగా ఆమెను హాస్పిటల్లో చేర్చారు. నొప్పులతో అల్లాడిపోతున్న ఆమెకు షుగర్ బాగా ఉన్నందున డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి భయపడ్డారు. ఇలాగైతే ఆమె ప్రాణానికి అది ముప్పని తెలుసుకున్న రామచంద్రరావు గారు అప్పుడు ఖమ్మంలో మున్సిపల్ కమిషనర్గా ఉద్యోగం చేస్తుండే తన మిత్రుడైన శంకర్రావు గారితో కలిసి స్వామివారి అభయం కోరుతూ హైదరాబాద్లోని షాపూరా ఆశ్రమానికి వెళ్లారు. స్వామివారికి నమస్కరించి అతను, స్వామీజీ, రాజేశ్వరి పరిస్థితి ఏమీ బాగోలేదు, షుగర్ బాగా ఉన్నందున ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి లేదట, విపరీతమైన నొప్పితో ఆమె చాలా అవస్థపడుతుంది, ఆమె పరిస్థితి చూస్తే నాకు చాలా భయమేస్తుంది స్వామీజీ అని విన్నవించగా, ఆహా అట్లనా, సరే మీరు ఎండలో వచ్చారు కదా, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి స్వామివారు తమ గదికి వెళ్ళి తలుపు వేసుకుని గంట తర్వాత బయటకు వచ్చారు. అప్పుడు వారిని చూస్తే అన్నపానీయాలు లేనట్లు పీక్కుపోయిన మొహంతో చాలా నీరసంగా ఉన్నారు. అది చూచి ఆందోళనతోనున్న వాళ్లకు మారు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ఇంక మీరు వెళ్ళండి అని స్వామీజీ వెంటనే వాళ్ళని పంపించేశారు. తిరిగి ఖమ్మం వెళ్ళాక వాళ్లకు అసలు విషయం తెలిసింది. నొప్పితో అల్లాడిపోతున్న రాజేశ్వరి గారికి ఆపరేషన్ చేయడం మేలని అనుకుని డాక్టర్లు ఆమెను ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళి కత్తులు తీసుకోగానే ఆమె సునాయాసంగా ఒక పాపను కనింది. అది చూసి డాక్టర్లు ఎంతో ఆశ్చర్యపోయారు. కొన్ని నెలలు గడిచాక ఆ దంపతులు స్వామివారి దర్శనానికి వెళ్ళగా వారు, అబ్బో చాలా కష్టపడ్డావు కదా, డెలివరీ పెయిన్స్ అంటే మేమేదో అనుకున్నాం, మేము యోగీశ్వరులం, అయినా మేమే అది తట్టుకోలేకపోయాం, అబ్బా మీ ఆడవాళ్ళు ఎలా తట్టుకుంటారో ఏమో అని ఎంతో ప్రేమగా అంటూ ఆమెకు ఒక పండు ఇచ్చారు. అర్థత్రాణపరాయణులైన స్వామివారు భక్తుల రోగాలను వివిధ రకాలుగా నయం చేసేవారు. ఒకసారి వారు భాస్కర్రావు గారికి చవనమునిగా దర్శనమిచ్చారు. చిత్రం. అప్పటి నుండి స్వామివారు అతనికి కొన్ని అమూల్యమైన ఆయుర్వేద వైద్యశాస్త్ర విధానాలను నేర్పించసాగారు. అలా అనారోగ్యంతోనున్న భక్తులకు అతనిచే మందులు తయారు చేయించి పంపించేవారు. అప్పుడప్పుడు ఉన్నట్టుండి భాస్కర్రావు గారిని పిలిపించి మందులు తయారు చేయించి రోగబాధితులు రాకముందే మందులు సిద్ధంగా ఉంచేవారు. 1978లో స్వామివారు షాపూర్ ఆశ్రమంలో ఉన్నారని తెలిసి చల్లా రామచంద్రరావు గారు వారి దర్శనార్థం అక్కడికి వెళ్ళారు. అప్పుడు అక్కడ పిఏఓ గారి కూతురు శారద కూడా ఉంది. వాళ్ళు ముగ్గురు మాట్లాడుతుండగా శారద ఉన్నట్లుండి కడుపు నొప్పి భరించలేక స్వామీజీ స్వామీజీ అని అంటూ తన 2 చేతులతో పొట్ట పట్టుకుని దొర్లుతూ ఏడవసాగింది. స్వామివారప్పుడు వెల్లుల్లిపాయలు వేయించుకొని తిను, కడుపు నొప్పి తగ్గుతుంది అని అన్నా ఆ నొప్పి వలన ఆమె వారి మాట వినేటట్లు లేక మళ్ళీ స్వామీజీ స్వామీజీ అని అంటూ అవస్థపడుతూనే ఉంది. అది చూసి రామచంద్రరావు గారికి చాలా భయం వేసింది. స్వామివారు అప్పుడు ఆ తోటలో పనిచేస్తున్న ఒక అతన్ని పిలిచి కొన్ని వెల్లుల్లిపాయలు వేయించుకురమ్మని ఆదేశించారు. వెల్లుల్లిపాయలు తీసుకురాగానే వారు, ఇదిగో ఈ వెల్లుల్లిపాయలు తింటే కడుపు నొప్పి తగ్గిపోతుంది అని అంటూ ఒక్కొక్క వెల్లుల్లిపాయను ఆమెకు చూపిస్తూ తినడం ప్రారంభించారు. అది చూసి అతను అర్థం కాక, ఇది చాలా చిత్రంగా ఉందే, నొప్పితో ఇప్పుడు ప్రాణం పోతుందనే పరిస్థితిలోనున్న శారదకు నొప్పి తగ్గించడానికి తెప్పించిన వెల్లుల్లిపాయలు ఆమెకి ఇవ్వకుండా అవి తింటే నొప్పి తగ్గిపోతుందని చెప్పి ఆమెకు చూపిస్తూ అన్నీ వారే తింటున్నారే, అసలు నొప్పి ఆమెకా వారికా అని ఆలోచిస్తూ వారిద్దరినీ గమనిస్తూ మౌనంగా కూర్చున్నారు. చిత్రం. స్వామివారు ఆ వెల్లుల్లిపాయలన్నీ తినేసరికి శారద పొట్ట నొప్పి మటుమాయమయ్యింది. 1977లో ఒకరోజు రామచంద్రరావు గారు తన భార్యతో కలిసి స్వామివారి దర్శనార్థం సునిపెంట ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ అతను ఇష్టకామేశ్వరి అమ్మవారి మహత్యాలు విని అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు స్వామివారిని అనుమతి కోరగా వారు, ఇప్పుడెందుకు, తరువాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా, అక్కడికి వెళ్ళి రావడం అంటే చాలా కష్టం అని అన్నారు. కానీ మళ్ళీ ఎందుకో సరే వెళ్ళిరా అని అనుమతించి సీతారామరాజు, వెంకటరామరాజు, సూరిబాబు గారులను తోడుగా పంపారు. అయితే వాళ్ళు బయలుదేరే ముందు, చూడండి మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకూడదు, వెంటనే బయలుదేరాలని హెచ్చరించారు. వాళ్ళలా బయలుదేరి కొంత దూరం వెళ్ళగానే పాపం రామచంద్రరావు గారు చాలా అలసిపోయారు. సరిగ్గా ఊపిరాడని అతను అక్కడ ఒక చోట కూర్చొని, అనవసరంగా లేనిపోని తలనొప్పి పెట్టుకున్నట్లున్నాను, ఈ అడవి మధ్యలో అటు ఇటు కాకుండా ఉన్నది నా పరిస్థితి, వారు చెప్పినట్లు వింటే బాగుండేది, ఇప్పుడు ఇంక వారే నన్ను కాపాడాలని వేడుకోవడమే ఆలస్యం. వెంటనే అతను అలసటంతయు మటుమాయమైపోయింది. అలా గురుకృప వలన అతను అమ్మవారి సన్నిధికి చేరుకోగలిగారు. అప్పటికే మధ్యాహ్నమైంది. వాళ్ళు తమతో తీసుకెళ్లిన పెరుగన్నాన్ని తిని కాస్త విశ్రాంతి తీసుకుని స్వామివారు చెప్పినట్లుగానే 2 గంటలకు అక్కడి నుండి బయలుదేరారు. అయితే ఆశ్రమం లోపలికి అడుగు పెట్టగానే అప్పటి వరకు హుషారుగా ఉన్న రామచంద్రరావు గారిని ఎక్కడలేని ఒళ్ళు నొప్పులు, జ్వరము పట్టుకున్నాయి.
అయినా అతను స్వామీజీ లీవ్ లేనందువల్ల నేను తప్పకుండా ఈరోజే తిరిగి వెళ్ళాలని తన నిస్సహాయతను తెలుపగా వారు ఈరోజు వెళ్ళక తప్పదా అని అడిగారు. తప్పదు స్వామీజీ, నేను ఈరోజే వరంగల్కి వెళ్ళి తీరాలి అని చెప్పారు. అప్పుడు స్వామివారు హుషారుగా తిరుగుతున్న సూరిబాబు గారిని పిలిచి స్నానం చేసి భోజనం చేసి పడుకోమని ఆదేశించారు. ఆ మాటలు విన్న రామచంద్రరావు గారు, ఇదేమిటి, ఒంటి నొప్పులతో జ్వరంతో ఊపిరాడకుండా అల్లాడిపోతున్న నన్ను పట్టించుకోకుండా పులిలా తిరుగుతున్న అతన్ని పిలిచి అన్నం తిని హాయిగా పడుకోమని చెబుతున్నారు, వీరి మనస్తత్వం చాలా చిత్రంగా ఉందే అని అనుకున్నారు. ఇంతలోనే అన్నం తిని దుప్పటి కప్పుకొని మంచంపై పడుకున్న సూరిబాబు గారికి క్షణంలోనే విపరీతమైన మలేరియా జ్వరం పట్టుకుంది. అప్పటి నుండి ఒక మహేంద్రజాలంలో రామచంద్రరావు గారు అనుభవిస్తున్న ఒంటి నొప్పులు జ్వరం మాయమై ఎక్కడలేని హుషారు శారీరక బలం సమకూరాయి. ఆ ఆరోగ్య మార్పిడికి ఆశ్చర్యపోయిన అతను తన గురుదేవులకు కృతజ్ఞతతో ప్రణమిల్లి వారి ఆశీస్సులతో అనుకున్నట్లుగానే తిరిగి వరంగల్కు బయలుదేరగలిగారు. 1975లో గురు పౌర్ణమి నాడు స్వామివారి నుండి గురూపదేశం పొందిన అనంతపురం బుక్కరాయ సముద్రం వాస్తవ్యులైన డాక్టర్ సుధాకర్ స్వామి గారు ఆ మంత్రాన్ని గురువుగారి ఆదేశానికి విరుద్ధంగా ఒకే రోజు 1,00,000 జపం చేయగా అతనికి వెన్నుపూస భాగంలో మంట పెట్టినట్లుగా నొప్పి ప్రారంభమైంది. ఒక డాక్టర్గా తనకు తెలిసిన మందులన్నీ వాడినా నొప్పి తగ్గకపోయేసరికి వేరే డాక్టర్లను కూడా సంప్రదించారు. అయినా లాభం లేకపోయింది. ఏం చేయాలో తెలియని ఆ పరిస్థితిలో స్వామివారే అతన్ని తమ వద్దకు పిలిపించుకున్నారు. అక్కడికి వెళ్ళిన అతనితో, స్వామీజీ, ఏంటిరా ఒకేసారి నీవు 1,00,000 జపం చేసి వెన్నెముకకు నొప్పి తెప్పించుకొని అదేదో రోగం అనుకున్నావా? మందులు తీసుకోవడానికి ఉపశమనానికి చిట్కాలు చేస్తే అది పోతుందనుకున్నావా? అది పోదురా, అది తపోశక్తి అని మందలించి అతన్ని స్నానానికి పంపారు. అతనికి అప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు అతను ఏ విషయం వారికి తెలుపలేదు. అయినా సర్వజ్ఞులైన స్వామివారికి తెలియందేమున్నది? ప్రతి ప్రాణి ఎప్పుడు ఏమి చేస్తుందో వారికి తెలుసు కదా. అతను స్నానం చేస్తుండగా స్వామీజీ వెళ్ళి అతనికి ఎక్కడైతే నొప్పిగా ఉన్నదో అక్కడ బాగా రుద్దేసి 2 గుద్దులు గుద్దారు. తక్షణమే అతన్ని పట్టి పీడిస్తున్న ఆ తీవ్రమైన నొప్పి పటాపంచలైంది. అప్పుడు అతనికి ఎంతగానో హాయిగా అనిపించింది. స్వామివారు స్వప్నాల ద్వారా కూడా రోగాలను నయం చేసిన లీలలు ఎన్నో ఉన్నాయి. 1991లో విజయవాడ వాస్తవ్యులైన కేవీజీ కృష్ణమూర్తి గారికి ఒక రకమైన చర్మవ్యాధి వచ్చింది. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. ఈ విషయం తెలిసిన స్వామివారు మద్రాసులోని ఒక ఆయుర్వేద డాక్టర్ను అతని వద్దకు పంపారు. అతను కేవీజీ గారికి ఒక చూర్ణం ఇచ్చి రోజుకొకసారి చొప్పున 5 రోజుల వరకు తీసుకోమన్నారు. అయితే ఆ 5 రోజులు కేవలం ఆవు పాలతో అన్నం తినాలి తప్ప ఇంకేమీ తినకూడదని కూడా చెప్పారు. కానీ ఉప్పు కారాలకు బాగా అలవాటు పడిన కేవీజీ గారు ఆ పత్యాహారం నోటికి రుచించకపోవడంతో సరిగా తినకుండా రోగంతో పాటు నీరసానికి గురయ్యారు. గూనిపై కురుపన్ని అన్నట్లుగా బహుశా ఆ మందు ప్రభావం కావచ్చునేమో అతనికి విరోచనాలు కూడా మొదలయ్యాయి. మొత్తానికి చెప్పాలంటే 5వ రోజు అయ్యేసరికి పూర్తిగా నీరసంగానున్న అతను, నేను ఇంక రేపు సూర్యోదయం చూడలేను, ఇంతటితో నా పని అయిపోయింది, నన్ను పైకి పంపించడానికి వైద్యుని రూపంలో యమకింకరుని పంపినట్లున్నారు స్వామీజీ అని అనుకుని తన భార్య సావిత్రమ్మను పిలిచి, తెల్లవారేసరికి నా పని అయిపోతుంది కావున మిగతా విషయాలన్నీ నీవే చూసుకోవాలి అని అన్నారు. ఆ రోజు సాయంత్రం కూడా అతను ఎప్పటి వలె పూజ గదికి వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకుని, స్వామీజీ, నేను ఇంక బ్రతకలేనేమో, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని వేడుకొని వచ్చి పడుకున్నారు. ఆ రోజు రాత్రి స్వామివారు అతనికి దర్శనమిచ్చి వారిరువురికి మాత్రమే తెలిసిన నవ్వు వచ్చే కొన్ని విషయాలను చెబుతూ అతన్ని నవ్విస్తూ స్వామీజీ కూడా నవ్వసాగారు. ఆ నవ్వుకు అతని కళ్ళ నుండి నీళ్లు కూడా వచ్చాయి. అలా నవ్వుతున్న అతను విచిత్రమైన ఒక విషయం గమనించారు. అప్పటి వరకు జీవోత్సవంలా ఉన్న తనకు ఎక్కడలేని బలం సమకూరినట్లు అతనికి అనిపించింది. స్వామివారు తనను ఎందుకు నవ్వించారో అప్పుడు అతనికి అర్థమైంది. అలా అనూహ్యమైన విధముగా నవ్వు ద్వారా స్వామివారు అతనిలో శరీర బలాన్ని ప్రసరింపజేసి రోగాన్ని నయం చేశారు. మహారాష్ట్రలోని మహడ్ ఈబీపీఎల్ అను ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్న వల్లూరు మోహన్ గారికి 1999 ఫిబ్రవరిలో వెన్నుపూసకు సంబంధించిన సమస్య ఎదురైంది. వివిధ రకాల చికిత్సలు చేయించుకున్నా అది తగ్గకపోయేసరికి బాంబే నుండి కూడా నిపుణులైన డాక్టర్లను పిలిపించారు. వాళ్ళు అతన్ని పరిశీలించి బాంబేకు వచ్చి మైక్రో ఆపరేషన్ చేయించుకుంటే తప్ప సమస్య తీరదని చెప్పారు. ఇలా 2-3 నెలలు గడిచాక అతను దైవానుగ్రహం పొందాలనుకుని శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణ చేయగా చివరి రోజున స్వామివారు అతనికి కలలో దర్శనమిచ్చారు. అప్పుడు అతను స్వామివారి పాదాలకు నమస్కరించడానికి వంగగా జారిపోయిన అతని వెన్నుపూస స్థానంలో స్వామివారు గట్టిగా ఒకసారి కొట్టారు. మరునాడు ఉదయం చూస్తే అతని నొప్పి ఎంత మటుమాయమైంది. అలాగే వెన్నుపూస కూడా సరి అయిన స్థానంలో కూర్చున్నది. ఇలా అతనికి స్వామివారు స్వప్నం ద్వారా రోగం నయం చేయడమే గాక ఆ శ్రీగురుడు కూడా తామేనని నిరూపించారు. బీఆర్కే గారు పోచంపాడు ప్రాజెక్టులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎల్లయ్య అనే పేరు గల ఒక సీనియర్ కాంట్రాక్టర్ నయం కాని తన షుగర్ వ్యాధి గురించి అతనితో, ఏమి చేయాలి సార్, నా కర్మ,
ఈ షుగర్ వ్యాధితో ఇప్పటికే 20 సంవత్సరాల నుండి బాధపడుతున్నాను. అన్నం ఏమిటో దాని రుచి ఏమిటో నాకు తెలియదు. స్వీట్ల గురించి ఇంకా చెప్పనవసరం లేదు. పైగా ప్రతిరోజు షుగర్ చెక్ చేస్తుండాలి. మందులు ఇంకా వేరే. ఇంత కష్టపడుతున్నా సరిగా తిండి తినలేని ఈ బ్రతుకు ఎందుకని అనిపిస్తుంటుంది. ఇప్పటికే వివిధ రకాల వైద్యులను కలిసి ఎన్నో రకాల మందులు వేసుకున్నాను అని అప్పుడప్పుడు బీఆర్కే గారితో వాపోయేవారు. ఇలా ఉండగా ఒకరోజు అతను బీఆర్కే గారి ఇంటికి వెళ్ళగా అతనికి అక్కడ స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. అతను స్వామివారికి నమస్కారం చేసుకోగా వారు అతనికి ఒక లడ్డు ఇచ్చారు. తన చేతిలోని ఆ లడ్డూ చూసి అతను 20 సంవత్సరాల నుండి తీపెరుగును ఇవేమీ తినకుండానే ఆ వ్యాధి నన్ను పట్టి పీడిస్తూనే ఉన్నది. ఇంకా ఇప్పుడు ఇది తింటే ఆయన పరమేశ్వరునిలా ఉన్న వీరిచ్చిన ఈ ప్రసాదం వదులుకోవడం ఎలా అని సంకోచిస్తూ స్వామివారి వైపు చూశారు. అతని మనసు కనిపెట్టిన స్వామివారు ఒక చిరునవ్వుతో, నీవేమీ భయపడవద్దు, శుభ్రంగా తినేసాయి, నీకేమీ కాదు, పైగా ఈ షుగరు ఆ షుగర్ని తినేస్తుంది అని చమత్కారంగా అనుగ్రహించారు. అతను తన వ్యాధి గురించి వారికి ఏమీ విన్నవించకముందే వారు అలా చెప్పేసరికి అతను ఆశ్చర్యపోయి, వీరు సామాన్యులు కాదు, వారే చెప్పారు కదా ఈ షుగర్ ఆ షుగర్ని తినేస్తుందని అని కుదుటపడిన మనస్సుతో ఆ లడ్డూను ఆనందంగా తినేశారు. తిన్నారే కానీ రాత్రి అయ్యేసరికి అతనికి కొంత భయం వేసింది. అప్పటి ఆవేశానికి అలా జరిగింది కానీ ఇప్పుడు ఇంకేమవుతుందో ఏమో అని పాపం ఆ రాత్రి అతను శివరాత్రిలా గడిపి మరునాడు ఉదయమే షుగర్ చెక్ చేయించుకుంటే పరిగెత్తారు. షుగర్ చూస్తే నీళ్ళు. అప్పుడు అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఇది చాలా చిత్రంగా ఉందే అని అనుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత అతను ఆ రోజు ఒక లడ్డూ కొనుక్కొని తిన్నారు. మరునాడు షుగర్ చెక్ చేస్తే అప్పుడు కూడా షుగర్ ఏమీ కనబడలేదు. ఆ రోజు అతను 2 లడ్డూలు తిన్నారు. మరుసటి రోజు చెక్ చేస్తే మళ్ళీ షుగర్ నీళ్ళు. ఇలా 10 రోజులు వరుసగా ఎన్ని స్వీట్లు తిన్నా అతనికి షుగర్ ఉన్నట్లు పరీక్షలో తేలలేదు. అప్పుడు అతనికి కలిగిన ఆనందం వర్ణనాతీతం. తన కృతజ్ఞతలు తెలుపడానికి అతను స్వామివారి సన్నిధికి పరిగెత్తుకు వచ్చి, స్వామీజీ, మీ కృప వల్ల నేను ఇప్పుడు హాయిగా అన్నం తిని బ్రతుకుతున్నాను, నాకు ఇప్పుడు షుగర్ ఏమీ లేదు స్వామీజీ అని ఆనంద భాష్పాలతో విన్నవించగా వారు, నీవిప్పుడు అన్నం తింటున్నావు కదా, సరే అలా 10 మందికి అన్నం పెట్టు అని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం ఎల్లయ్య గారు పోచంపాడు ఆశ్రమం దగ్గర నుండి పారుతున్న గోదావరి నది ఒడ్డున ఒక బస్తా బియ్యం వండి అన్నదానం చేశారు. అంతకుముందు అక్కడున్న జనాలు విందులు పంక్తి భోజనాలు చూసిన వాళ్లే కానీ ఇలా అన్ని స్థాయిల్లోని వాళ్ళు ఒకే పంక్తిలో కూర్చొని ఎలాంటి వర్ణభేదం లేకుండా అన్నదానం పేరుతో భోజనం చేయడం అప్పటి వరకు చూడలేదు. అది చూసిన కొందరికి అది బాగా నచ్చింది. కాబట్టి అన్నదానం చేయడానికి ఒక్కొక్కరు ముందుకొచ్చారు. అలా ఆ ప్రాంతవాసుల మధ్య అన్నదాన ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగేందుకు కూడా ఎల్లయ్య గారి ఆ షుగర్ వ్యాధి కారణమయ్యింది. కారణజన్ములైన స్వామివారి ప్రతిలీల వెనుక ఇలా ఏవో కొన్ని కారణాలు ధర్మసూత్రాలు దాగి ఉండడం సహజమే. సర్వజ్ఞులు సర్వేశ్వరులైన స్వామివారి లీలలు అనంతము, వర్ణించనలవి గానివి. సామాన్య మానవులకు అనూహ్యం కూడా. కొన్ని సందర్భాలలో స్వామివారి కొన్ని మాటలు మొదట్లో నిరర్ధకం నిస్సారమనిపించినా సమయం పరిపక్వమైనప్పుడు తెలుస్తుంది వాటి తీవ్రత నిజస్వరూపం. ఉదాహరణకు మనం ఇప్పుడు మంగమ్మ గారి ఈ అనుభవాన్ని చూద్దాం. 1973 సంవత్సరం చివరిలో ఒకరోజు మంగమ్మ గారు తమ గురుదేవుల వారికి మధ్యాహ్నం భోజనం తీసుకుని ఆశ్రమానికి వెళ్ళింది. స్వామివారప్పుడు, నీకు ఇది 3వ నెల అవునా అని అడిగారు. వారలా అడిగేసరికి ఆమె, లేదు స్వామీజీ అని బిడియంతో అనగా వారు, ఎందుకు, నిజం చెప్పరాదా అని మళ్ళీ అడిగారు. మీరు ఖచ్చితంగా అన్నీ తెలిసి ఎందుకు ఇప్పుడు అలా అడుగుతున్నారు అని అనుకుని, అవును స్వామీజీ అని ఒప్పుకుంది. వారప్పుడు, నీకొక యోగి పుడతాడు, వాడు నాకు కావాలి అని చెప్పగా ఆమె, ఆ పిల్లవాడెందుకు స్వామీజీ, ఇప్పుడే మాకు అబ్బాయిలు ఉన్నారు కదా, అందులో ఒకరిని మీరు తీసుకోండి స్వామీజీ అని అన్నది. వాళ్ళంతా నాకెందుకు, పుట్టబోయేవాడే నాకు కావాలి అని అంటూ, అయితే నీ ఒక్కదానో మాత్రం ఒప్పుకుంటే ఏం లాభం, నీ భర్త కూడా ఒప్పుకోవాలి కదా అని అంటూ బీఆర్కే గారిని పిలిపించారు. అతను రాగానే స్వామివారు, బీఆర్కే, మీకు ఒక యోగి పుట్టబోతున్నాడు, వాడు నాకు కావాలి అని చెప్పగా అతను, ఆ పిల్లవాడు ఒక్కడెందుకు స్వామీజీ, మీకు కావాలంటే మా కుటుంబం అంతా ఇస్తాను అని తన పూర్తి సమ్మతిని తెలుపగా వారు, మీ కుటుంబం అంతా నాకెందుకు, నాకు కావాల్సింది పుట్టబోయే ఆ అబ్బాయి ఒక్కడే అని అన్నారు. వారెందుకు ఇంత పట్టుదలగా పుట్టబోయే ఆ పిల్లవాడిని అడుగుతున్నారు, ఇందులో ఏదో ఉంది అని ఆ దంపతులు అనుకుని, ఏమైతేనేమి అడిగేది తమ గురుదేవులే కదా అని ఒప్పుకున్నారు. మరునాడు కారంగి కృష్ణమూర్తి గారింటికి వెళ్ళిన మంగమ్మ గారికి స్వామీజీ దర్శనమిచ్చి 100 పేళాలుండలు చేసి పక్కనున్న రామాలయానికి తీసుకువెళ్ళి పంచమని ఆదేశించి, మళ్ళీ పుట్టబోయే పిల్లవాడిని నాకు ఇవ్వాలి, సంతోషంగా ఇస్తారా లేక ఇచ్చిన తర్వాత మళ్ళీ బాధపడతారా అని అడిగారు. లేదు స్వామీజీ, సంతోషంగానే పిల్లవాడిని మీకు ఇస్తాము అని ఒప్పుకుంది. అయితే రోజులు గడిచిపోతుండగా ఆ దంపతులు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. కాలానుసారంగా ఆమె స్వామివారు చెప్పినట్లు ఒక చక్కని బాలునికి జన్మనిచ్చింది. అసాధారణమైన ఆ బాలుని శరీరదారుఢ్యం, రంగు చూచి అందరూ చాలా ఆశ్చర్యపోయారు. కానీ
పుట్టిన గంటలోనే బంగారు విగ్రహంలా ఉండే ఆ బాలుని ప్రాణం అనంతవాయువులో కలిసిపోయింది. పట్టలేని పుత్రవియోగంతో మంగమ్మగారు 4-5 రోజులు విలిపించింది. 5వ రోజు ఆశ్రమానికి వచ్చిన బీఆర్కే గారి తల్లిగారితో స్వామివారు, నీ కోడలు ఎలా ఉన్నది అని క్షేమ సమాచారం అడుగుగా ఆమె, లేదు స్వామీజీ, అబ్బాయి పోయాడనే బాధతో ఏడుస్తూనే ఉన్నది అని తెలుపగా వారు, ఏడవడం ఎందుకు, మొగుడు పెళ్ళాం కలిసి వాడిని నాకు ఇస్తామని అన్నారు కదా, ఆ రోజే ఇవ్వమని చెప్పలేకపోయారా, అట్లయితే నేను వాడిని తీసుకునేవాడిని కాదు కదా, సరే ఇంకిప్పుడేం చేద్దాం, ఆమెను ఏడవద్దని చెప్పు అని చెప్పారు. అప్పుడు బీఆర్కే దంపతులకు ఆ విషయమంతా మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. అయినా వారేదో ఊరకనే అడుగుతున్నారని అనుకున్నాం కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. అయినా అబ్బాయి జీవించి ఉంటే వారికేమైనా పనికి వచ్చేవాడు కానీ మరణించిన అబ్బాయితో వారికేం పని, యోగి అని చెప్పిన ఆ అబ్బాయి ఆత్మను వారేం చేశారు, వారు ఆ అబ్బాయి ఆత్మను మాత్రం స్వీకరించారంటే అసలు స్వామివారెవరు అని మంగమ్మ గారికి అప్పుడు ఏమీ అర్థం కాకపోయినా బీఆర్కే గారికి కొంత అర్థమైంది. ఇలా బీఆర్కే దంపతుల యోగి అయిన కుమారుని స్వీకరించిన ఆ పరమాత్మ స్వరూపులు ఎందరికో సంతాన ప్రాప్తిని అనుగ్రహించి ఉన్నారు. అందులో అద్భుతకరమైన కొన్నింటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1991 సంవత్సరం మార్చిలో దొరైరాజు గారి పెద్దబ్బాయి బాలు పెళ్లికి కార్యారు వెళ్లిన స్వామివారు అక్కడి నుండి తెంగాసిలోని తమ భక్తుడైన మురుగేసన్ అను పేరు గల ఒక టింబరు మర్చెంట్ ఇంటికి కూడా వెళ్లారు. అక్కడ మురుగేసన్ గారి వ్యాపారంలో భాగస్థుడు తన భార్యతో కలిసి స్వామీజీ దర్శనానికి వచ్చారు. 60 సంవత్సరాలు దాటిన ఆ వృద్ధ దంపతులకు ఆస్తిపాస్తులు ఎంతగానో ఉన్నా 7 ఆడపిల్లలు తప్ప ఒక్క మగపిల్లవాడైనా కలుగనందున మానసికంగా ఎంతో కృంగిపోయేవారు. అప్పటికే వాళ్ళు ఎన్నో రకాల మందులు వాడినా ఫలితం లేకపోయేసరికి మానవ ప్రయత్నం విడనాడి మాధవుని అనుగ్రహం కొరకు ఎన్నో గుడి గోపురాలు సాధు సన్యాసులను ఆశ్రయించారు. ఇవేవీ ఫలించకపోయేసరికి ఇది మన కర్మఫలం అనుకుని కాలం గడపసాగారు. అయితే స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన తరువాత తామిప్పటి వరకు వెతుకుతున్న ఆ మాధవుని వారిలో దర్శించారేమో. వాళ్లలో మళ్ళీ ఒక కొత్త ఆశ చిగురించింది. కావున ఆ వృద్ధ దంపతులు స్వామివారికి తమ మనోవ్యధను విన్నవించుకుని వారి ఆశీస్సులు కోరారు. అది విని మిగతా వాళ్లకు హాస్యాస్పదంగా అనిపించిన ఆర్తత్రాణపరాయణులైన స్వామివారు ఆ వృద్ధ దంపతుల ఆవేదనను అర్థం చేసుకుని భక్తి ప్రపత్తులతో కూడిన వాళ్ల ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళింటికి వెళ్ళి అనుగ్రహించారు. ఆ వయసులో వాళ్ళకి ఇంక పిల్లలు కలగడం అసంభవం, అసాధ్యం అని అందరూ అనుకున్నారు. కానీ సర్వేశ్వరులైన స్వామివారి కరుణ వలన మళ్ళీ సంవత్సరంలోనే ఆ వృద్ధ దంపతులకు ఒక చక్కని బాలుడు జన్మించాడు. ఇలాంటి ఒక సంఘటన శ్రీ గురు చరిత్రలో కూడా మనం చూడగలము. ఇది ఇలాగైతే 8వ నెలలో గర్భంలోనే చనిపోయిన పిండానికి స్వామివారు ప్రాణం పోసిన సంఘటనను చూద్దాం. సున్నిపెంట వాస్తవ్యులైన యు రామమూర్తి గారు గురుదేవుల ఆశీస్సులతో తనకిష్టమైన కృష్ణవేణిని పరిణయమాడి హాయిగా బ్రతకసాగారు. అయితే వరుసగా ఎదుర్కోవలసి వచ్చిన గర్భస్రావాలు, నిర్జీవ పిండ ప్రసవాలు ఆ దంపతులను తీవ్రమైన దుఃఖానికి గురిచేశాయి. రాను రాను వాళ్లలో సంతానం కావాలనే కోరిక నశించింది. ఇదిలా ఉండగా 1983లో ఆమె మళ్లీ గర్భం దాల్చింది. అయితే 8 నెలల నిండు గర్భవతి అయిన ఆమె ఉదరంలోని జీవపిండం ఒకరోజు నిశ్చలమైపోయింది. పైగా ఆమెకు విపరీతమైన నొప్పి ప్రారంభమైంది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా అంతక్రితం ఆమెకు శుశ్రూష చేసిన డాక్టర్లు ఇది కూడా నిలవదని, తల్లికి ప్రమాదం జరగకముందే పిండాన్ని బయటకు తీయడం మేలని సలహా ఇచ్చారు. అయితే హతాశులైన ఆ దంపతుల ప్రార్థన మేరకు ఒక చివరి ప్రయత్నంగా విలువైన ఇంజెక్షన్ మందులు బెంగళూరు నుండి తెప్పించి ట్రీట్మెంట్ చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ఆపరేషన్ ద్వారా ఆ పిండాన్ని బయటకు తీయడానికి ఆ దంపతులు హాస్పిటల్కు వెళ్తూ ఆ విషయం తమ గురుదేవులకు విన్నవించడానికై ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు అక్కడ భక్తులు ఎందరో ఉండడం వలన ఖిన్నులైన మూర్తిగారు స్వామివారికి విషయం ఎలా తెలపాలో తెలియక వెనకాల వెళ్ళి కూర్చున్నారు. అతని మనసులో ఎన్నెన్నో శోకపూరితమైన ఆలోచనలు వస్తున్నాయి. తమకు ఈ జన్మలో సంతాన భాగ్యం ఉందో లేదోననే చింతలు అతన్ని కలవరపరచసాగాయి. ఈ విషయాలన్నీ స్వామివారికి విన్నవించడానికి ఆ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఏం చేయాలో తెలియక అతను హతాశుడై దూరం నుండే స్వామివారిని చూస్తూ కూర్చున్నారు. ఆర్తత్రాణపరాయణులైన స్వామివారు అప్పుడు అతన్ని పిలిచి ఒక అరటిపండు ఇచ్చి, నీవేదో చెప్పాలనుకున్నావు కదా, విషయం ఏమిటో చెప్పు అని ఎంతో కరుణతో అడిగారు. విషయం విన్న స్వామివారు కృష్ణవేణిని పిలువమన్నారు. అయితే అప్పటికే రక్తస్రావంతో ఉన్న ఆమె ఆ దివ్య దర్బారును కలుషితం చేయడం ఇష్టం లేక గేటు బయటే ఉండిపోయింది. స్వామివారు అప్పుడు రామమూర్తి గారి చేతికి ఒక ఆపిల్ పండు ఇచ్చి ఆ పండును ఆమెను మాత్రమే తినమని ఆదేశించి ఆమె సంగతి మనం మధ్యాహ్నం 1 గంటకు చూద్దాం అని అభయం ఇచ్చారు. పైగా ఇంకా ఆ డాక్టర్ల వద్దకు వెళ్లకుండా నేరుగా ఇంటికి వెళ్ళమని కూడా ఆదేశించారు. ఇంటికి వెళ్ళిన కృష్ణవేణి గారు తమ గురుదేవులను మనసారా ప్రార్థిస్తూ ఎంతో ఆశతో ఆ గురుప్రసాదాన్ని తినేసింది. మహాద్భుతం! గంట కూడా దాటలేదు. అంతలోనే ఆ నిశ్చల పిండానికి చలనం వచ్చింది. నిదానంగా ఆ పిండం అటూ ఇటూ కదలసాగింది.
పైగా భరించలేని ఆమె నొప్పి అంతా మటుమాయమైపోయింది. అలా ఈ జన్మలో సంతానం కలగదని అనుకున్న ఆ దంపతులకు కేవలం గురుకృప వలన ఒక్కగానొక్క మగబిడ్డ కలిగాడు. ఆ బాబుకు స్వామివారే ప్రశాంత్ అని నామకరణం చేసి అన్నప్రాసన కూడా చేశారు. ఎన్నోసార్లు గర్భస్రావాలు, పుట్టిన పిల్లలు చనిపోవడం వంటి దురంతాలు ఎదుర్కోవలసి వచ్చిన చల్లా రామచంద్రారావు దంపతులు హతాశులై తమకున్న సంతాన కోరికను విడనాడి చివరకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కు కూడా సిద్ధపడ్డారు. సర్వజ్ఞులైన స్వామివారప్పుడు వాళ్లను ప్రేమపూర్వకంగా మందలిస్తూ అవసరమైతే విష్ణు చక్రం అడ్డం వేస్తానంటూ వాళ్లకు సంతాన భాగ్యాన్ని అనుగ్రహించారు. అలా జన్మించిన తమ బాబుకు నామకరణం చెయ్యమని గురుదేవులను వేడుకోగా వారు వీడు శివుని ప్రసాదం గనుక వీడి పేరు శివప్రసాద్ అని నామకరణం చేశారు. స్వామివారికి ఎందుకో ఆ బాబుపై కొంచెం ప్రేమ మమకారాలు ఎక్కువగా ఉన్నట్లు కొంతమంది భక్తులు కనిపించింది. ఇదిలా ఉండగా శివప్రసాద్కు 1.5 సంవత్సరం వచ్చాక అంటే 1983లో స్వామివారితో కలిసి 40 రోజులకు పైగా ఉత్తర భారతదేశ యాత్ర చేసేందుకు ఆ దంపతులకు భాగ్యం కలిగింది. ఆ యాత్రలో వాళ్ళు జోషిమఠ్లో వారం రోజులు ఉన్నారు. ఒకరోజు మధ్యాహ్నం వాళ్ళు ఆ అబ్బాయిని తీసుకుని స్వామీజీ గదికి వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అయితే ఆ అబ్బాయి రామచంద్రారావు గారి ఒడిలో పడుకుని గాఢంగా నిద్రపోతున్నాడు. మాటల మధ్య ఉన్నట్టుండి స్వామివారు ఆ అబ్బాయిని చూచి వీడెవరో మీకు తెలుసా అని ప్రశ్నించారు. అది విని ఆ దంపతులు చాలా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, వారు ప్రసాదించిన మా అబ్బాయి శివప్రసాద్ మాకు తెలియకపోవడం ఏమిటి అని అనుకుంటూ, మాకేం తెలుసు స్వామీజీ, వీడు శివప్రసాదే కదా అని ఉత్కంఠతో చెప్పగా వారు, అట్లా కాదు, వీడు పోయిన జన్మలో నా మిత్రుడు. సాతూరులో నేను చదువుకున్న హై స్కూల్ హెడ్ మాస్టర్ గారైన నవనీత కృష్ణన్ గారి 2వ కుమారుడైన వెంకటరత్నం. వాడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా. మా నాన్నగారు మా ఇద్దరికీ ఒకే రోజున మంత్రోపదేశం చేశారు. ఒక ఫ్యాక్టరీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుండేవాడు. ఒకరోజు స్కూటర్పై ప్రయాణిస్తుండగా లారీ ఢీకొని చనిపోయాడు. వాడినే నేను మీకు ఇచ్చాను అని వివరిస్తుండగానే మంచి నిద్రలోనున్న ఆ బాబు యాంత్రికంగా కళ్ళు మూసుకొని అతని ఒడిలోంచి లేచి వెళ్ళి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకుని మళ్ళీ అలాగే వచ్చి అతని ఒడిలో పడుకొని నిద్రపోయాడు. అది చూచి వాళ్ళు నివ్వెరపోగా స్వామివారు ఒక చిరునవ్వుతో, దీనికంటే మరొక తార్కాణం మీకు ఇంకా కావాలా? క్రిందటి జన్మలో వీడు నా మిత్రుడే కాక భక్తుడు కూడా. వాడు నాకు బాగా సేవ చేసేవాడు కాబట్టే ఇన్ని రోజులు ఆపి వాణ్ణి మీకిచ్చాను అని వివరించగా ఆ దంపతులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. అప్పటికి కానీ వాళ్లకు స్వామివారు శివప్రసాద్ విషయంలో ఎందుకంత శ్రద్ధ చూపారనేది అర్థం కాలేదు. శ్రీశైలం హైడ్రో ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుండే శేషగిరిరావు గారి భార్య శ్రీమతి సుబ్బలక్ష్మి గారు 2 పిల్లలు పుట్టాక అకాల మరణం చెందారు. ఆ తర్వాత అతను మరో వివాహం చేసుకుని హాయిగా బ్రతుకుతుండగా సుబ్బలక్ష్మి ఆత్మ ఆమెను ఆవహించింది. పాపం అతను ఎంతోమంది మంత్రగాళ్ల వద్దకు తీసుకువెళ్ళి ఎన్నో క్రియలు చేయించారు కానీ దానివల్ల ఆమె బీభత్సం పెరిగింది కానీ ఏ మాత్రం తగ్గలేదు. అతని దయనీయావస్థను చూసిన స్వామివారి భక్తులు అతనిపై జాలిపడి ఆమెను స్వామీజీకి చూపించమని సలహా ఇచ్చారు. అయితే ఆమె ఇంకెక్కడికైనా వస్తాను కానీ స్వామీజీ వద్దకు మాత్రం రానని పట్టుబట్టింది. చివరకు ఆమె గోల భరించలేక అతను శ్రీశైలం దేవాలయానికి వెళ్దామంటూ ఆమెను హటకేశ్వర ఆశ్రమంలోనున్న స్వామీజీ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ కూడా నమశివాయ గారి మాటలను ఇష్టపడని ఆమె అతన్ని చంపడానికి ప్రయత్నించింది. ఇదంతయు గమనిస్తున్న స్వామివారు చివరకు, సుబ్బలక్ష్మి కాఫీ తాగుతావా అని ఎంతో ప్రేమగా అడిగారు. వద్దనే అర్థంతో ఆమె తల ఊపి, నేనెన్నోసార్లు మీ దగ్గరకు రానని చెప్పినా ఈరోజు ఇతను నన్ను మోసం చేసి మీ కడకు తీసుకువచ్చారు అని అయిష్టంగా చెప్పింది. అది విని స్వామీజీ శేషగిరిరావు గారితో, మీ ఫిర్యాదు ఏమిటి అని అడిగారు. ఈవిడ నా భార్యను పట్టి పీడిస్తోంది స్వామీజీ, నా భార్యకి ఏమైనా సంభవిస్తే నేను నా పిల్లలు ఏమవ్వాలి అని బాధతో తెలుపగా వారు, ఏమి సుబ్బలక్ష్మి, ఎందుకలా పీడిస్తున్నావు, నీవు వెళ్ళవచ్చు కదా అని నిలదీశారు. వెంటనే ఆమె, మీరు ఇలా ఏదేదో చెప్పి నన్ను పంపిస్తారని భయపడే నేనిప్పటి వరకు మీ దగ్గరకు రాకుండా ఉన్నాను, దయచేసి నన్ను పంపకండి, నేను పోను అని దయనీయంగా అన్నది. చూడు సుబ్బలక్ష్మి, నీవు రాక్షస గణంలో ఉన్నట్లయితే నీతో ప్రవర్తించే తీరు వేరే విధంగా ఉండేది. కానీ నీవు ఉన్నది దేవగణంలో కాబట్టి సౌమ్యంగా ప్రవర్తిస్తున్నాను. పైగా వాళ్ళకిష్టం లేనప్పుడు నీవు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి? నీకేం కావాలో చెప్పు. అభిషేకం కావాలా, పూజలు కావాలా, పోని పట్టు చీరలు కావాలా, నీకేం కావాలన్నా నేను ఇస్తాను అని అడగగా ఆమె, నాకేమీ వద్దు, నేను పోను, నన్ను పంపకండి అని స్వామివారిని వేడుకుంది. వాళ్ళకిష్టం లేనప్పుడు వాళ్ళ మధ్య నీవెందుకు ఉండాలి? నేను నీకు కర్నూలులోని ఒక పుణ్య దంపతులకు కొడుకుగా జన్మనిస్తాను. ఆమె గర్భంలోనికి ఆత్మను ప్రవేశింపజేసే సమయం ఆసన్నమైంది. నిన్ను ఆమె గర్భంలోనికి ప్రవేశింపజేస్తాను అని అంటూ వారు ఆమెను తమ దగ్గర కూర్చోబెట్టుకుని అభిషేకం చేశారు. గజగజా వణుకుతూ ఆమె పరమాత్మ స్వరూపులైన స్వామివారి పాదాలపై పడి వారి పాదాలను గట్టిగా పట్టుకొని స్వామీజీ స్వామీజీ అని అంటూ స్పృహ లేకుండా పడిపోయింది. కొంతసేపటికి ఆమెకు స్పృహ వచ్చాక స్వామివారు, నీకు శ్రీ సూక్తం తెలుసు కదా, రోజు శ్రీ సూక్తం చెయ్యి అని ఆదేశించి బొట్టు పెట్టి ఆశీర్వదించి పంపారు.
ఇందులో ఇంకొక విశేషం ఏమిటంటే స్వామివారు అప్పుడప్పుడు కలశ స్థాపన చేసి ఆ పవిత్ర జలంతో తమ భక్తులకు అభిషేకం చేసేవారు. అలాగే అప్పుడు కూడా 3 రోజుల ముందు స్వామివారు కలశ స్థాపన చేయగా వారి భక్తులు స్వామీజీ మాకు ఎప్పుడు అభిషేకం చేస్తారా అని ఎదురు చూడసాగారు. కానీ స్వామీజీ ఆమెకు అభిషేకం చేసినప్పుడు వాళ్లకు కలశ స్థాపన రహస్యం అర్థం అవ్వడమే గాక వారి సర్వజ్ఞత గురించి కూడా కొంత తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.